యేసు ప్రభువు ఒకసారి జన సమూహములో బోధించుచుండగా ఆయన చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు విని అనేకమంది జనులు ఆయన వద్దకు వచ్చుచుండెను. అప్పుడు కొంతమంది జనులు ఆయన మీద పడుచుండెను. ఆ జన సమూహములలో 12 సంవత్సరముల నుండి రక్తస్రావరోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ, నేను ఇతని వస్త్రము ముట్టిన ఎడల స్వస్థపరచబడుదునని తనలో భావించి యేసుప్రభువు యొక్క వస్త్రపు చెంగును వెనక నుండి ముట్టెను. వెంటనే ఆమె స్వస్థపరచబడినది. తన రక్తధార కట్టెనని, బాధ నివారణ అయిందని ఆమె గ్రహించెను. వెంటనే యేసుప్రభువు తనలో నుండి ప్రభావము బయటకు వెళ్ళినది అని యేసుప్రభువు గ్రహించి ఆ జన సమూహం వైపు చూసి, నా వస్త్రమును ముట్టినది ఎవరు అని అడుగగా యేసుప్రభువు శిష్యులు మాకు తెలియదనిరి. అప్పుడు స్వస్థపరచబడిన ఆ స్త్రీ భయముతో వణుకుతూ ఆయన ఎదుట సాగిలపడెను. తను స్వస్థపరచబడిన విధానం గురించి ఆమె మాట్లాడుతూ, అయ్యా, ఎంతోమంది వైద్యుల దగ్గరకు వెళ్ళి తిని ఎంతో డబ్బులు ఖర్చు చేసి తిని, అయినను నాకు కలిగిన రోగము నయము కాలేదు, ఎలాంటి ప్రయోజనం నాకు కలగలేదు. ప్రభువుని ముట్టిన వెంటనే నేను స్వస్థపరచబడి తిని అని ఆమె చెప్పెను. అప్పుడు యేసుప్రభువు ఆ స్త్రీని చూసి, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, నీవు సమాధానము కలిగిన దానివై వెళ్ళుము అనెను. కాబట్టి విశ్వాసముతో మనము దేవునిని అడిగిన ఎడల ప్రతిదీ మనం పొందగలం.